తీసుకున్నటువంటి వంశాలన్నీ ఫరోని కేంద్రంగా సూచించే విధంగా ఉంటాయి. కానీ మళ్ళీ చెప్పినటువంటి విషయాలకు వచ్చేసరికి అందులో ఎక్కువగా యోసేపు కనపడతా ఉంటారు. అంటే సహాయము అనేది ఫరోకు అవసరం అని ఆయన మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రసంగాన్ని ప్రిపేర్ చేశారు. కానీ ఇక్కడ మనకి చెప్పే విషయానికి వచ్చేసరికి యోసేపును ఎక్కువగా చూపించారు. సో దాన్ని బట్టి ప్రసంగం అంతా టైటిల్లో నుంచి పూర్తిగా డైవర్ట్ అయినట్టు కనిపించింది. అలాగే పరిచయం 4 నిమిషాలు చెప్పారు. 4 నిమిషాలు చెప్పిన పరిచయంలో టెక్స్టువల్ సెరమోనీ కాబట్టి అక్కడ ఉన్న సందర్భాన్ని వివరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో అక్కడ ఉన్న సందర్భాన్ని కాకుండా ఎంచుకున్నటువంటి టైటిల్లోని ఒక పదాన్ని, సహాయం అనే పదాన్ని జస్ట్ జనరల్గా వివరించారు. అంటే అక్కడ ఉన్న టెక్స్ట్ని, సందర్భాన్ని, అంటే ఇప్పుడు అక్కడ ఫరో కలగన్నాడు, ఆ కళ గురించి ఇంట్రడక్షన్గా చెప్పుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. అలా కాకుండా డైరెక్ట్గా సహాయం అనే పదాన్ని ఎంపిక చేసుకొని దాని మీద పరిచయం చెప్పడం అనేది టెక్స్టువల్ సెరమోనీలో అక్కడ ఉన్న సందర్భాన్ని వివరించడం ప్రాముఖ్యం కాబట్టి, అలా కాకుండా టైటిల్లోని ఒక పదాన్ని వివరించడం అనేది సెరమోనీకి అంతగా సెట్ కాలేదనిపించింది. అదొక విషయం. అలాగే ఉపంశాలుగా డ్రీమ్ అనేది, డెసిషన్ అనేది, డివినిటీ అనేది 3 విషయాలు చెప్పారు. సో వాస్తవానికి ఈ 3 ఉపంశాలు కూడా ఫరోని కేంద్రంగా చేసుకొని ప్రిపేర్ చేసింది. అయితే మరి చెప్పినటువంటి విధానాన్ని గమనించినప్పుడు ఇందులో మనకి ఎక్కువగా వ్యవసాయకే కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ చెప్పినటువంటి ఉపంశాల్లో కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా జ్ఞాపకం చేస్తాను. మొదటి ఉపంశాన్ని 1 నిమిషం చెప్పారు. అలాగే రెండవ ఉపంశాన్ని 2 నిమిషాలు, మూడవ ఉపంశాన్ని 5 నిమిషాలు చెప్పారు. మొత్తం ఈ 3 ఉపంశాలు వివరించడానికి తీసుకున్నటువంటి సమయం ఇది. సో ఈ 3 ఉపంశాలను వివరించేటప్పుడు కూడా అక్కడున్న కాంటెక్స్ట్ని ఎక్కువగా చెప్పడానికి, లేదంటే అసలు వాస్తవానికి పాత నిబంధన మీద వాక్యాన్ని చెప్పడము అని అంటే చాలా ఛాలెంజింగ్. సో ఆ విషయంలో పాస్టర్ గారిని అభినందించవచ్చు. పెద్ద సాహసం చేశారు. పాత నిబంధన వాక్య భాగాన్ని ఎంచుకొని, అయితే దానికి తగ్గటువంటి దీంట్లో లోతైనటువంటి సంభాషణలు కానీ, లేదంటే లోతైన వివరణ కానీ కనిపించలేదు. ఎందుకంటే ప్రతి పాత నిబంధనలో ప్రతి విషయం కూడా లోతైనటువంటి వివరణలతోటి, భావాలతోటి కూడుకున్నటువంటి విషయాలు ఉంటాయి అందులో. సో అలా కాకుండా చాలా సింపుల్గా చెప్పినట్టు అనిపించింది. సో కాబట్టి ఈ 3 ఉపంశాలలో నుంచి ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినట్టయితే చివరి ఉపంశంగా డివినిటీ గురించి చెప్పినప్పుడు ఎక్కువగా యోసేపు గురించి మాట్లాడారు. యోసేపు గురించి, ఆయన బాల్యం గురించి చెప్పుకుంటూ వచ్చి అలాగే ఆ ఉపంశాన్ని ముగించడం అనేది జరిగింది. ఆయన యాకోబుకి ఇష్టమైన కుమారుడిగా ఉండటము, ఆయన ఎదిగినటువంటి విధానము, శ్రమ పొందటము, గొప్పవాడు కావడము అనే విషయాలు వివరించారు. సో ఇక్కడ నేను గమనించినటువంటి విషయాల్ని తెలియపరుస్తున్నాను. నేను గ్రహించింది ఏంటంటే, ఈ తీసుకున్నటువంటి టెక్స్ట్లో 3 వ్యక్తులు, ఫరో, యోసేపు, పాలుదాయకుల అధిపతి. ఫరోకి కలపడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, రాబోయేటువంటి 14 సంవత్సరాల భవిష్యత్తును తెలియపరచడానికి ఆయనకు ఒక్కల. రెండవది పానదాయకుల అధిపతి, అతను చేసినటువంటి ఒక పొరపాటు సరి చేసుకోవడానికి అదొక టైం అక్కడ. మూడవది యోసేపును కూడా దేవుడు కళల ద్వారానే ఆయన భవిష్యత్తు ఏంటో చెప్పుకుంటా వచ్చాడు. కాబట్టి కరెక్ట్గా దేవుడు ఏదైతే ఆయనకి కళ ద్వారా ఆయన భవిష్యత్తును చూపెట్టాడో అది నెరవేర్చే సమయము అనేది ఫరోకి ఇచ్చినటువంటి ఆ కళ. కాబట్టి 3కి సంబంధించినటువంటి విషయాలు ఈ ఫరో కలిగినటువంటి కళలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈయన కళ ద్వారా 14 సంవత్సరాల భవిష్యత్తు. పానదాయకుల అధిపతి యోసేపు ఒక మాట ఇస్తాడు. ఆ కళ బాబు చెప్పినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ దగ్గర రాజు గురించి మాట్లాడతానని చెప్తాడు. అతను ఆ విషయం మర్చిపోతాడు. అదొక మిస్టేక్ అక్కడ కనపడింది, అతను సరి చేసుకోవడానికి. అలాగే యోసేపు కన్నా కళలో దేవుడు అతనికి ఏదైతే మాట ఇచ్చాడో అది నెరవేర్చేటువంటి సమయం అది. ఫరో కలిగిన
కళకు యోసేపు భావం చెప్పడం ద్వారా అతన్ని దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఎంపిక చేశాడు. వాస్తవానికి అక్కడ ఉన్న టెస్ట్లో ఉన్నటువంటి విషయాలు. సో కాబట్టి ఈ విషయాలు ఏవి అక్కడ కనిపించలేదు. కంప్లీట్గా మ్యాటర్ అంతా డైవర్ట్ అయినట్టుగా అనిపించింది. అలాగే లీడింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా పాస్టర్ గారు సెరమోనీ లీడ్ చేసిన విధానం అంతా కొంచెం ఆందోళనకరంగా తడబడ్డారు. ప్రారంభ ప్రార్థన చేసేటప్పుడే తడబడ్డారు. కీర్తన చదివేటప్పుడు కూడా కొంచెం తడబడ్డం అనేది గమనించాను. ప్రేయర్ చేసేటప్పుడు చదివేటప్పుడు మధ్య మధ్యలో, అలాగే ఉపదేశం చేసేటప్పుడు మధ్య మధ్యలో వాయిస్ అనేది ఆగిపోవడం, కొంచెం తడబాటుకి ఇబ్బందికి లోనవడం అనేది గమనించాను. అంటే కాన్ఫిడెంట్గా లీడ్ చేయలేకపోయారు. అది ప్రేయర్ చేసే విధానం కానీ, లేదంటే మెసేజ్ చెప్పే విధానం ఎక్కడ కూడా ఆయన కాన్ఫిడెంట్గా ఉండలేకపోయారు. కొంచెం తడబాటు గురవడం అనేది గమనించాను. అలాగే మంచి గాంభీర్యమైనటువంటి స్వరం ఉంది పాస్టర్ గారికి. అయితే ఉపదేశం చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు ఆ వాయిస్ ఉపయోగించుకొని కొంచెం వాయిస్ మోడ్యులేషన్స్ అన్ని ఉపయోగించుంటే బాగుండేది. ఒకే లెవెల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే స్టాండింగ్ పొజిషన్, అలాగే హ్యాండ్స్ మూవ్మెంట్ అన్నీ చక్కగానే ఉపయోగించారు. కాకపోతే మెసేజ్ సెర్మోన్ ప్రిపరేషన్ అనేది కొంచెం మంచిగా అనిపించలేదు. ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయితే భవిష్యత్తులో చక్కగా మంచి ఉపదేశకుడిగా, ప్రసంగికుడిగా ఉండగలుగుతాడని ఆశిస్తూ కొద్ది మాటలు ముగిస్తాను.